విశాఖలో సంచలనం రేకెత్తించిన 6 హత్యల కేసులో ఎట్టకేలకు సెన్సేషనల్ తీర్పు వెలువడింది. 2021 ఏప్రిల్ 15వ తేదీన పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో జుత్తాడ గ్రామంలో ఒకే కుటుంబంకు చెందిన 6గురిని అప్పలరాజు అనే వ్యక్తి అతి దారుణంగా నరికి చంపాడు. పాత పగలు కుటుంబ కక్షల నేపథ్యంలో జరిగిన ఈ దారుణ ఘటన సంచలనంగా మారింది. 4 ఏళ్ల తరువాత నిందితుడు అప్పలరాజుకు మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. నిందితుడు అప్పలరాజుకు మరణశిక్ష విధించడంతో మృతుల కుటుంబ సభ్యులు ఎట్టకేలకు న్యాయం దక్కిందని తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ రెడ్డి అందిస్తారు. అప్పలరాజు అనే కిరాతక హంతకుడు ఒక కుటుంబాన్ని అయితే చాలా కిరాతకంగా 6 చిన్న పిల్లలని కూడా పెట్టాము. చిన్నపిల్లల ప్రతినిధులు కూడా కిరాతకంగా చెప్పాడు. ఇంటికి కోర్టుకి బిడ్డ ఎక్కి అడిగిపోయి మాకు ఎప్పుడు న్యాయం జరుగుతుంది, ఆ యావత్ కుటుంబం అంతా ఎదుగుతున్న పరిస్థితుంది. అయితే ఈనాటికి విముక్తి కలిగిన కోర్టు ఇప్పటికీ ఈ రోజు ఒక అంతిమ నిర్ణయం అయితే ఇవ్వడం అనేది జుత్తాడ అప్పలరాజు చేశాడు. కోర్టు అయితే ఉరిశిక్ష అయితే బయటికి, అలాగే 10,000 రూపాయల జరిమానా కూడా బయటికి. అయితే ఆ విషయం కోసం కుటుంబ సభ్యులైన వాళ్ళని తీసుకున్నారు. అనుకున్నారా ఈ కోర్టు అయితే బేగా ఏమవుతుందని? లేదు సార్, నాకైతే నమ్మకం లేదు సార్. నాకు అప్పుడు జరిగినప్పుడు నా మీద మొక్క పెట్టి దహనం చేయండి బాడీని, మీకు 6 నెలల్లోనే వాట్సాప్ కోర్టు పెట్టి మీకు న్యాయం చేస్తాను అని చెప్పి గత ప్రభుత్వం చెప్పింది సార్. కానీ జరగలేదు సార్. వాడు సంవత్సరం తర్వాత రిలీజ్ కూడా అయిపోయాడు. బయటకి రిలీజ్ అయిపోతుందండి, నాకు ఏం చేయాలి బాగా రిటర్న్లో తెలియక మా ఎమ్మెల్యే గారు సలహా మేరకు నేను హైకోర్టులో రిట్ చేశాను సార్. రిట్ చేస్తే రిట్ మన ఫేవర్గా వచ్చి వాళ్ళని లోపల పెట్టి తొందరగా ట్రై చేయమని చెప్పి మన ఫేవర్గా ఈరోజు వచ్చింది సార్. అయితే కోర్టు హైకోర్టు నుంచి రిట్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత జరిగింది సార్. కోర్టు ఏ విధమైన చాలా బాగా ఉంది సార్. 110 మంది సాక్షుల్ని గబగబా పరిగణించారు సార్. చాలా బాగా చేశారు సార్. మా పీపీ గారు కూడా గమ్మున్న పీపీ గారు సార్. కీర్తి నిజానికి మారిపోయాడు ఖజనారావు గారు. ఆయన వల్లే ఇదంతా సాధ్యమైంది సార్. అలాగే అంతకుముందు నాకు పేరు ముఖ్యమంటారు సార్, కృష్ణ పీపీ గారు ఇచ్చారండి చెప్పి నా పేరు. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులకు ఒక వ్యక్తి కూడా ఆయన పీపీ గారు కూడా మాకు ఇచ్చారు ఫస్ట్ ఇది మఠాన్ని చెప్పాడండి. చెప్పాడు సార్. ఫస్ట్ మఠాన్ని చెప్పిన తర్వాత ఈ అమ్మాయి కల్లా పేరియడ్ కానీ ఉదయం 6:30కి బయటకు వచ్చింది సార్. వస్తే కల్లా పేరియడ్ కానీ వస్తే ఇప్పుడు కూడా అక్కడ చీపురు చేపాలు ఉన్నదని మా ఇంటికి జొత్తాడు వెళ్తున్నాం సార్. అప్పుడు ఉంది సార్. ఈ అమ్మాయిని ఇక్కడ చెప్పేసి వద్దు బాబాయ్ అని చెప్పి 2 చేతులు అన్నం పెడితే ఇక్కడ మెడ మీద జరిగేసి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత అప్పలరాజు ఈ అమ్మాయిని కట్టించారు. వాళ్ళగా ఉంటుంది ఈ అమ్మాయి అప్పలరాజు అంటే విజయ్ కిరణ్ కూతురు. ఫస్ట్ విజయ్ కిరణ్ లాభం చంపేశారు. తర్వాత వాళ్ళ కూతురు 6 నెలలు పాపం చంపేశారు. అక్కడి నుంచి లోపలికి వెళ్ళి ఇక్కడ సార్ రమాదేవి అని ఈవిడ ఉన్నారు. ఈ బాబుని ఈవిడికి చంపేశారు. ఈవిడికి కడుపులో పేగులు వచ్చేసాయి. బెడ్రూమ్లోకి ఆ బాబుని పట్టుకొని పరిగెట్టింది. ఖచ్చితంగా నరికేశారు. పేగులు అలా వచ్చేసాయి సార్. ఆ రోజు అక్కడికి వచ్చిన వాళ్ళంతా మన పోలీసు వారు అవన్నీ అందరూ కూడా చూశారు. మన వీడియో కూడా చూశారు. బయటకు వచ్చింది సార్. అక్కడి నుంచి ఏంటంటే స్నానం చేస్తుంటే మా బాబు ఉంటే అక్కడికి వెళ్ళి మా బాబుని నరికేశారు. 20 కోట్లు అక్కడికి మా అక్కడికి అందరూ జరిగింది. చంపేస్తున్నప్పటికీ అక్కడికి చంపించి అందరూ కూడా అదే ప్రాబ్లంలో ఇలా చంపించారు. ఇవన్నీ కూడా అయితే ఇప్పుడు కిరాతకంగా చంపిన హంతకుల్ని కోర్టు ఎంత వేగంగా అయితే 4 సంవత్సరాలుగా మీరు ఊహించారా ఇలాంటి శిక్ష వేస్తుంది అంటే ఫస్ట్ మేము ఊహించుకోలేదు సార్. తర్వాత మేము మాకు ఇద్దరు ఉన్నారు సార్. తమ్ముడు విజయ్ కిరణ్ వాళ్ళ అబ్బాయిని పెట్టుకున్నారు సార్. వాళ్ళు ఉన్న వల్ల వాళ్ళు కూడా చంపేస్తారని చెప్పేసి వాళ్ళు 1 ఇయర్ తర్వాత బయటకు వచ్చారు సార్. దేని మీద వాళ్ళు చెప్పుకొని తిరుగుతారు సార్. వాళ్ళు కూడా చంపేస్తారు. అప్పుడు మా మేనల్డ్ విజయ్ కిరణ్ ఏంటంటే హైకోర్టుకి వెళ్ళి అలాగే చెప్పి స్టేట్ ఇస్తున్నారు. చేస్తే అది తొందరగా చేయండి, 6 నెలలు చేసుకోవచ్చు ఏంటంటే. అలాగే మా కోర్టు వాళ్ళు కూడా జడ్జి గారు వాళ్ళు మారడం వల్ల ఒక 2 నెలలు లేకండి. మొత్తానికి కోర్టు జడ్జి గారు మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. అయితే ఎట్టుకేకి 4 సంవత్సరాల అతి కిరాతక హంతకుడు మృగం అయితే మానవ మృగం అని కూడా చెప్పలేదు. పసికిందని కూడా చూడకుండా చిన్న పిల్లల్ని సంవత్సరాలు మైనర్ పిల్లలు కూడా అతి కిరాతకంగా చంపే పరిస్థితులు
ఇలాంటి వ్యక్తులు న్యాయాన్ని కోసం అయితే న్యాయస్థానం ఈ రోజు గొప్ప ఒక తీర్పు ఇచ్చిందని చెప్పి ఎంతో ఆనందంగా చెప్పచ్చు. అయితే బాధితులు ఎవరైతే ఉంటారో ఎవరన్నా వాళ్ళు పూర్తిగా ఈరోజు న్యాయం జరిగింది, మాకు న్యాయ దేవత ఒక అడుగు ముందుకేసి 2 రోజులు లేట్ అయినా అంతిమోటం ఇచ్చిందని చెప్పి చాలా గర్వంగా చెప్తున్నాను. మరిన్ని వార్తా విషయంలో టుడే 18లో కెమెరా హ్యామ్తో ఈశ్వర్ రెడ్డి, టుడే 18 వైజాగ్. ఈ రోజు తీర్పు అనేది శిక్ష అనేది ఇంకా వ్యాప్తి అవుతుంది, కానీ అది చాలా త్వరగా వేయగలరు. ఈ రోజు ఆ చనిపోయిన దగ్గర నుంచి నా ఫ్యామిలీ, నా మేనమావ కానీ నా మేనమావ చాలా దారుణంగా బతుకుతున్నారు. అంటే ఒక ఇంట్లో నాకు చనిపోయిన వాళ్ళకి ఒక దేవుని పెట్టడానికి కూడా ఎవరు లేరు. ప్రతి సంవత్సరం మేము దేవుని పెడుతున్నాం. వాళ్ళు ఏ ఇంట్లో అయితే చంపుతాడో ఆ ఇంట్లోకి వెళ్ళి గుమ్మం కట్టి దేవుని పెడుతున్నాం. వాళ్ళు ఇన్ని బతిమాడుకొని అసలు ఆ ఇంట్లో ఎంతమంది ఆడవున్నా అంతమంది చంపిస్తారు. బతినప్పుడు ఆడు మాత్రం ఆడు ఫ్యామిలీతోని వాళ్ళు అందరూ బాగానే ఉన్నారు. ఆ 3 పూట్ల తింటున్నారేమో, నా మేనమామ 3 పూటలు తిండి కూడా ఒక కోడి తింటున్నాడు సార్. ఇప్పుడు వాడికి బీపీ అన్నీ వచ్చేసారు. అంత భార్య పిల్లలు పెళ్ళి ఏం చేస్తున్నారు అడిగి ఆ పెళ్ళి ఏం చేస్తున్నారు. అయితే కోర్టు ఈ తీర్పు ఇచ్చినందుకు కానీ అది కూడా త్వరగా అనేది ఇంకా త్వరగా వేయమని కోరుకుంటున్నాను. ఇప్పటికి 4 years అయిపోయింది. ఇది కూడా ఇంకా త్వరగా 4 years నా ఫ్యామిలీ మొత్తం నరకం చూపించారు. నరకం రోజు రోజుకి కూడా వాళ్ళు 3 కోట్ల ఫ్యామిలీ వాళ్ళు చాలా బాగున్నారు. మేనమామ చూస్తారు ఎలా వాళ్ళు కొడుకు పడిపోతే ఇంట్లోకి పిలిచి తల్లి కూడా లేదు సార్. వాడికి తల్లి కూడా లేదు. ముందరే